చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష, ఆలయ భూములు ప్రభుత్వ భూములు కానే కావు. ప్రభుత్వం ఈ భూములను కాపాడే కాపలాదారు మాత్రమే, అంతే, కస్టోడియన్ మాత్రమే, హక్కుదారు ఆ దేవదేవుడు మాత్రమే అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ప్రభుత్వాలు అదేదో సొంత ఆస్తి అయినట్టుగా చాలా సందర్భాల్లో ఇతరులకు ధారాత్వం చేస్తుంటాయి అధ్యక్ష. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అధ్యక్ష. ప్రభుత్వాలు ఏవైనా ప్రజల అవసరాలకు భూముల్ని వాడాల్సి వస్తే ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, ఆలయ భూములు ఇవ్వడం అన్నది సరైన పద్ధతి కాదు అని మనవి చేస్తా ఉన్నాను. గతంలో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల్ని ముంతాజ్ హోటల్కి ఇచ్చినప్పుడు మనమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. సింహాచలం ఆలయ భూముల్ని గూగుల్ డేటా సెంటర్ కి ఇవ్వడం, కాకినాడ భావనారాయణ స్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియాలకు ఇవ్వడం, కృష్ణా జిల్లా గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు గోల్ఫ్ కోర్టుకు ఇచ్చే విషయంలో ఎంతో ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఇది చర్చించాల్సిన అంశం. అర్బన్ ప్రాంతాల్లోని దేవాలయ భూములు 33 సంవత్సరాలకు దీర్ఘకాలిక లీజుకిచ్చే జీవో, ఇటువంటి వాటిపై హిందూ సమాజంలో ఆందోళన ఉంది అధ్యక్ష. దేవాలయ వ్యవస్థను, పవిత్రతను, ఆలయ భూములను కాపాడేది కూటమి ప్రభుత్వమే అని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నమస్కారం. మా ధర్మవరం పట్టణంలో దాదాపు ఒక 4,000 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం 30 లక్షలు అమ్మేస్తుంది. ఒక 20-30 ఏళ్ల కిందట దాన్ని లక్షించండి కేశపురం అంటారు. ఈ రోజు మళ్ళీ కొత్తగా దాదాపు 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆలయ ప్రభుత్వ భూములు, ఆలయ భూముల్ని ఇది కబ్జాకు గురవుతున్నాయి. మేము ఎంతగా చెప్తే పట్టించుకోవడం లేదు, అధికారులు స్పందించడం లేదు. దీనికి అర్థం ఏమంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఆలయాల్ని కాపాడడంలోనూ, ఆలయ భూములు కాపాడడంలో. కాబట్టి ప్రభుత్వం వారు దయించి స్వతంత్ర హిందూ సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలని, ఆలయ భూములు అక్రమాలను తొలగించాలని, మరియు ప్రభుత్వం హిందూ ఆలయాల నుంచి బయటపడేసి ఆలయాల పోషణను, రక్షణను స్వతంత్ర హిందూ సనాతన బోర్డుకి అప్పగించాలని కోరుకుంటున్నాం. దీంతో పాటుగా ప్రతి నెల మన చాలా గుళ్ళకి ఆదాయం చాలా తగ్గిపోయింది. కాబట్టి పూజారులకు 15,000 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ధర్మవరంలో కాశీ విశ్వాసం గుడి మాన్యం ఒక 4 ఎకరాల నుంచి 40 కోట్ల దాకా విలువ చేస్తుంది. దాని ఆక్రమణ తొలగించాలని, హిందూ నూతన శ్మశాన వాటిని ఏర్పాటు చేయాలని, హిందూ ధర్మాన్ని బోధించడానికి స్కూల్లో పర్మిషన్ ఇవ్వాలని, మరియు హిందూ మైనారిటీ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని, తద్వారా హిందువులందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు, 20% జిల్లాలో కూడా హిందూ మైనారిటీగా ఉన్నారు. కాబట్టి హిందువులకు మైనారిటీ విద్యా సంస్థ ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని, మరియు దాదాపు ఉమ్మడి కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల్లో 2,000 ఎకరాల భూములు కలిగి గిరిమావడి మఠంలో భూములపై సత్వర విచారణ జరిపించాలని, విచారణ జరిగేంత వరకు మఠం భూముల్లో క్రయ విక్రయాలు కానీ శాశ్వత నిర్మాణాలు కానీ చేపట్టకూడదని తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పల్లెటూరులో జనాలకు ప్రాణాలు కాపాడడం కోసం 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండడానికి 3 డాక్టర్లు, ప్రతి పిహెచ్సికి 3 MBBS డాక్టర్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ మామూలుగా మనకు ఎన్టీఆర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వతంత్ర ప్రతిపత్తి జరిగిన పోటీ కొట్టిన ద్వారా చరిత్రలు నిలిచిపోయినారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రి సత్యకుమార్ గారు దయచేసి హిందువుల అవసరాలను గమనించి సాధ్యమైన తొందరలో స్వతంత్ర హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయించాలని, మేము కోరిన తీర్చాలని కోరుకుంటున్నాము. తద్వారా మీరు భగవంతుడికి, ప్రజలకు బాగా ప్రీతిపాత్రులు అవుతారు. మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. జై కృష్ణ. జై శ్రీరామ్.